ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్. మనకి నెంబర్స్ కూడా ఘోరంగా టార్చర్ పెడుతున్నాయండి. ఒక అందుకు ఓన్లీ గుడ్ కూడా చేస్తుంది. మన టార్గెట్ని రీచ్ అవుతున్నాము, వర్క్ అవుతుంది, కానీ మనీ ఇవ్వడం లేదండి. అది నెంబర్స్ కూడా మనల్ని ఘోరంగా సతాయిస్తున్నాయి. మీకు అర్థమవుతలేదు, మేము వర్క్ చేస్తే దాని సగం ఎఫెక్ట్ మాకు కూడా జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళ యొక్క బ్యాడు మేము కూడా తీసుకుంటాం ఇట్లా జరుగుతుందండి. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క బ్యాడు కొంచెం మనం తగ్గించడం అంటే న్యూమరాలజీలో అంటే ఏదో ఒకటి చేయడం వల్ల అతని యొక్క బ్యాడు నిజంగా మనం తాకుతుందా అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజమే అండి. అందుకే మనీ ఎక్కువ అడిగితే వీళ్ళేమో ఇత్తలేరు, కానీ వర్క్ ఏమైతే కంప్లీట్ అండి. అది ఒక పొలిటికల్ లైఫ్ని కాపాడామండి మేము. వన్ ఆఫ్ ద బెస్ట్. ఇప్పుడు రీసెంట్లీ ఒక 1 వీక్లో అంటే మీరు చూసి ఉంటారు, ఒక పొలిటీషియన్ యొక్క లైఫ్ని కాపాడాము, అతని పోస్ట్ని కాపాడామండి. కానీ ఆ వర్క్ అట్లీస్ట్ అతని యొక్క పోస్ట్కి తగ్గట్టు మనీ ఇస్తే మనం కూడా ఎంతో హ్యాపీగా ఉండటమండి. మరీ కొంచెం అంటే అది ఏం చెప్పలేక, ఏం అర్థం లేక మేము ఏమంటట్లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనీనే కదండి. ఇప్పుడు పొలిటికల్ లైఫ్ ఉన్నాడు అతను, ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్లస్ ఎంపీపీ కావాలంటే అతని క్యాడర్ తగ్గట్టు మనీకి ఇస్తేనే కదండి మనం చేస్తాము. మరీ ఇక 1000-2000 అంటే ఎవరు చేస్తారండి చెప్పండి. అది ఇప్పుడు అతను 2000 ఇచ్చిందంటే అతని క్యాడర్ కూడా 2000 అన్నట్టే కదా. ఇప్పుడు అతనికి వర్క్ తగ్గట్టు మనం చూస్తామండి. ఇప్పుడు పొలిటికల్ లైఫ్ ఉన్నది. ఇప్పుడు నార్మల్ దగ్గర పర్సన్ దగ్గర 51 రూపాయలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయండి. ఎందుకు? మనం అతనికి చేసే వర్క్ను బట్టి ఉంటుందా అండి నార్మల్గా. కానీ వీళ్ళు నమ్మడం లేదా, ఏమవుతుంది ఇదే కదా అనుకుంటారు. కానీ మనం వర్క్ చేయకుంటే అతను రోడ్డు మీదకి వచ్చేటోడు. ఇప్పుడు 2 రోజులు ప్రెస్ గ్రూప్లో వచ్చినాయండి, న్యూస్లో వచ్చినాయి. ఒక 1 వీక్ బ్యాక్ ఏ పార్టీ అని చెప్పాం, కానీ అతను రోడ్డు మీదకి వచ్చింది అన్నట్టు 99% అయిపోయింది. కానీ అతను కాపాడబడ్డాడు. కేవలం నెంబర్స్ అండి. అతనికి ఆ విశ్వాసం కూడా లేదండి. అది అందుకే సైలెంట్గా ఉన్నామండి. పొలిటికల్ లైఫ్ పర్సన్ కావాలి అంటే మనీ ఖర్చు పెట్టాలి. అరే ఓటర్లకు ఫ్లెక్సులు కొట్టించినందుకు లక్షలు ఇస్తారండి. ఇప్పుడు ఈయన కార్యకర్తలు అట్టేని ఎత్తారా? వాళ్ళకు 200-300 ఇయ్యంది ఎత్తారా? మందు ఇయ్యంది ఎత్తారా? మీరే చెప్పుర్రి. గెలిచిన తర్వాత సంపాదించుకుంటారు, అది కామన్ అండి ఎవరికైనా. కానీ మరీ ఇప్పుడు అతనికి జీవితాన్ని కాపాడిన వ్యక్తిని మరీ ఘోరంగా చులకన చూసుకుంటే అంటే అది వేస్ట్ అండి. పొలిటికల్ లైఫ్లో మీరు విన్ కావాలి అంటే కంపల్సరీ న్యూమరల్స్ ఫాలో కావాలండి, లేకుంటే అడక తినడండి. ఇక మీరు కూడా గంతే స్థితికి ఉంటే మీ లైఫ్ కూడా గంతే స్థితి ఉంటుంది కదండి. చూద్దాం ఏం జరుగుతుందా అండి. మళ్ళీ వేరే వాళ్ళ కోసం వెయిటింగ్ అండి. ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్.